కలకలో రేపిన గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కొచ్చింది. తాకట్టు వ్యాపారి నుంచి ₹1,00,00,000 స్వర్ణ కిరీటాన్ని దేవస్థానం ట్రస్టు సభ్యులు విడిపించారు. శనివారం కిరీటానికి సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరిస్తామని కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రశ్నలు అడిగిన మీడియాకు కమిటీ సభ్యులు పొంతనలేని జవాబులిచ్చారు. ఓ దశలో మీడియా ప్రతినిధులపై దాడికి యత్నించారు. చివరికి కళ్యాణ మందిరం నిర్మాణం కోసమే కిరీటం తాకట్టు పెట్టినట్లు కమిటీ చైర్మన్ పోకూరి మోహన్ రావు ఒప్పుకున్నారు. తప్పు జరిగిందని మన్నించాలని, దాత కుటుంబంతో మాట్లాడి కిరీటం స్వామివారికి అలంకరిస్తామని చెప్పారు. పొరపాటు జరగడం జరిగింది. ఆ పొరపాటు సరిదిద్దుకొని కిరీటం పెట్టాము. పార్టీలో అభ్యుతాం నేను సంపూర్ణ గుడిలో పెట్టి చేపిస్తాం. పూజ చేయలేదు, ఏదో అవసరానికి వాడుతున్నాం. డెవలప్మెంట్ కోసం వాడుకున్నప్పుడు నిన్న ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో వచ్చినప్పుడు వచ్చి ఇలా సమాధానం చెప్పి వెళ్ళొచ్చు కదా. అంటే అక్కడ బయటికి వెళ్ళి ఉన్నాడు, సీరియస్ గా బయటికి వెళ్ళాలి. మధ్యాహ్నం వరకు ఉన్నారు కదా. లేదు సార్, మేము వచ్చే శాంతి